హాయ్. హలో. నమస్తే. అంటే ఇంతకుముందు ఇది ఓల్డ్ టాపిక్కే. పోలీస్ ఆఫీసర్స్‌ని కొంతమందిని 16 ఐపీఎస్ ఆఫీసర్స్‌ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారికి హెల్ప్ చేశారనేటువంటి నెపంతో వాళ్ళని హోల్డ్‌లో పెట్టి వాళ్ళకి ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా రిజర్వ్‌లో పెట్టి ఒక 16 మందిని మీరు రోజు వచ్చి సంతకం చేసి మార్నింగ్ సంతకం చేయాలి, ఈవినింగ్ వెళ్ళేటప్పుడు సంతకం చేయాలి, అప్పటి వరకు మీరు ఆఫీస్‌లోనే కూర్చోవాలని ఒక వన్ కైండ్ ఆఫ్ పనిష్మెంట్ వాళ్ళకి పనిష్మెంటే. ఎందుకంటే దేర్ ఐపీఎస్ ఆఫీసర్స్ వాళ్ళు 24 అవర్స్ ఫీల్డ్‌లో ఉండి వాళ్ళు అంటే క్రిమినల్స్ మధ్య చేసేటువంటి ఒక డ్యూటీ. అంటే ఆ ప్యాషన్ ఉన్నటువంటి ఆఫీసర్స్‌ని మీరు ఏం దొంగలు పట్టుకోకుండా కూర్చోండన్నా వాళ్ళకి అది హింసే అది. డాక్టర్‌కి ఆపరేషన్ చేయకుండా నీకు రోజు నెల జీతం ఇస్తాం వచ్చి కూర్చోమనంటే డాక్టర్‌కి కూడా హింసే అది. ఎందుకంటే హి హాస్ టు సర్వ్ ద పేషెంట్స్. ఓకే. అది అతని ప్రొఫెషన్ అది. అలాగే ఇప్పుడు పోలీస్ ఆఫీసర్లు దే హ్యావ్ టు రన్ ఆఫ్టర్ ద క్రిమినల్స్, క్యాచ్ ద థీవ్స్. అది లేకుండా ఊరికే వచ్చి కూర్చొని పోండి అని అంటే మరి అది హింస వాళ్ళకి. నిజంగా చెప్పాలంటే హింస అది. సో ఇది మరి ఆ 16 మందిని వచ్చి సంతకం పెట్టేసి వెళ్ళిపోమంటున్నారు. ఇది వన్ కైండ్ ఆఫ్ పనిష్మెంట్ ఇచ్చారు వాళ్ళకి. రైట్. వాళ్ళు చెప్పింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వీళ్ళందరూ లాని చేతుల్లోకి తీసుకున్నారు అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దే టేకిన్ ద లా ఇన్ టు దేర్ హ్యాండ్స్ అని వాళ్ళ ఆరోపణ. ఇక్కడే మనం కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించాల్సింది ఏంటంటే ఇప్పుడు యాజ్ పర్ దేర్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాకు సంబంధం లేదు, అవన్నీ వాళ్ళు క్రైమ్ చేశారు, వాళ్ళని స్కామ్లు చేశారు, కాబట్టి పోలీస్ ఆఫీసర్లు డన్ దేర్ డ్యూటీ బై ఇన్వెస్టిగేటింగ్ అనేది ప్రభుత్వం చెప్పింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్పింది. 2 వర్షన్స్, పోలీస్ వర్షను, పొలిటికల్ వర్షన్, అపోజిషన్ వర్షన్, 3 వర్షన్స్ ఉంటాయి. సరే, పోలీస్ వర్షన్ ఎప్పుడు కూడా ఆన్ రికార్డ్లో ఉంటుంది, దాని సంగతి మనం మర్చిపోదాం. అపోజిషన్ వర్షన్ అండ్ టీడీపీ వర్షన్ అండ్ వైసీపీ వర్షన్. వైసీపీ వర్షన్ అంటే మాకు సంబంధం లేదు, వాళ్ళు ఏదో స్కాములు చేశారు, వీళ్ళందరూ పోలీస్ ఆఫీసర్లు, వాళ్ళ పనే స్కాములు చేసినప్పుడు ఇన్వెస్టిగేట్ చేయటం. వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేశారు, వాళ్ళు పట్టుకున్నారు, చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారు, నాకు సంబంధం లేదని జగన్మోహన్ రెడ్డి గారు అనేది. టీడీపీ వాళ్ళు అనేది ఏంటంటే లేదు, పోలీస్ ఆఫీసర్ని మీరు వాడుకున్నారు, పోలీస్ ఆఫీసర్ని వాడుకొని మీరు దొంగ కేసులు పెట్టారు మా మీద అనేది టీడీపీ వాళ్ళ వర్షన్. ఇప్పుడు ఈ పోలీస్ ఆఫీసర్ని ఇప్పుడు వాళ్ళ ప్రకారమే ఒకవేళ రాజకీయ నాయకులు వాడుకున్నారు అనుకోండి, ఎగ్జాంపుల్ రాజకీయ నాయకులు ఫిక్స్ అయ్యారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అక్రమాల మీద వీఆర్ ప్రోబింగ్ ఇన్ టు ది ఇర్రెగ్యులారిటీస్ టేకిన్ ప్లేస్ డ్యూరింగ్ వైసీపీ గవర్నమెంట్ అని రోజు పేపర్లో వస్తుంది. అంటే అర్థం చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు జగన్ గారి మీద అది మద్యం ఎట్లా అమ్మారు ఇవన్నీ కూడా మేము ఎంక్వైరీ చేస్తామంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎవరో పోలీస్ ఆఫీసర్ని పిలిచి ఇదిగా మద్యం మీద నువ్వు ఎంక్వైరీ చేయి అంటాడు. నాకెందుకు వచ్చిన గొడవ సార్, రేపు పొద్దున్న మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అండి అంటే నన్ను ఇప్పుడు నువ్వు పివి సునీల్ కుమార్ని, సంజయ్ని, పి జాషువాని వీళ్ళందరినీ చేసినట్టుగా రేపొద్దున మా మీద వాళ్ళు మమ్మల్ని హోల్డ్లో పెట్టి మాకు జాబ్ లేకుండా కూర్చోబెడతారు, రోజు వచ్చి సంతకం పెట్టిపోమంటారు మమ్మల్ని అని అన్నారనుకోండి, చంద్రబాబు నాయుడు గారు ఊరుకుంటారా? ఊరుకోరు. ఎక్కడికో అడవికి ట్రాన్స్ఫర్ చేసి ఇఫ్ నాట్ దట్ పర్సన్ అనదర్ పర్సన్ విల్ కమ్. అలాగే ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్లో ఒకవేళ జగన్ గారు ఇప్పుడు వీళ్ళన్న ప్రకారం జగన్ గారు చెప్పారనుకోండి, జగన్ గారు ఎంక్వైరీ చేయ అక్కడేదో అన్యాయం స్కామ్ జరిగిందని, పివి సునీల్ కుమార్ నా వల్ల కాదు సార్, రేపు పొద్దున ఆయన ముఖ్యమంత్రి ఏంటంటే నన్ను బతకనివ్వడు అని ఒకవేళ పివి సునీల్ కుమార్ కనుక తప్పుకుంటే ఇంకొక అతను వచ్చి ఉంటాడు ఆ ప్లేస్లో. Once a political party decided to go for inquiry and irregularities done by the previous government, if not this officer, some other officer will come in his place. But inquiry will take place. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చేస్తారు. ఇప్పుడు మేము చెయ్యము, ఆల్రెడీ పివి సునీల్ కుమార్, జాషువా, రైట్, ఈ అంబురాజను వీళ్ళందరూ ఎగ్జాంపుల్ సార్. రేపు పొద్దున్న జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడంటే మా ప్రాణం తీస్తాడు,
ఇప్పుడు ఈ 16 మందిని మీరు శిక్షించినట్టు రేపు పొద్దున 32 మందిని శిక్షిస్తారు ఆయన. మేము చేయము అని అంటే చంద్రబాబు నాయుడు గారు ఊరుకోరు కదా. ఆ 32 మందిని తప్పించేసి చేసే వాళ్ళని తీసుకొచ్చి పెట్టి చేయటం అనేది చేస్తారు కదా. అది నేను అన్నది. ఓకే, ఎటు చూసినా సరే ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ సమ్ పోలీస్ ఆఫీసర్ హ్యాస్ టు బి ఐ మీన్ హ్యాస్ టు బి రైట్. ఏమనాలి, వాళ్ళని విక్టిమైజ్ చేయాల్సిందే, కొంతమందిని విక్టిమైజ్ చేయాల్సిందే. దాంట్లో పోలీస్ ఆఫీసర్లు తప్పు ఏంటి అనేది నాకు తెలియదు. టేకింగ్ లా ఇన్ దేర్ హ్యాండ్స్ అని అంటే వాళ్ళు పర్సనల్గా కాదు కదా, అది దట్ ఈస్ నాట్ పర్సనల్గా. వాళ్ళకి వాళ్ళ ఇంటి మీదకి వచ్చిన ఎవరో పివి సునీల్ కుమార్ గారి ఇంటి మీదకి ఎవరు దొమ్మికి వస్తే ఆయనకి కక్ష పెట్టుకొని చేసానికి, దట్ ఈస్ పర్సనల్. టేకింగ్ ద లా ఇన్ దేర్ హ్యాండ్స్. పైన అథారిటీస్ చెప్పింది చేసిన దానికి ఇట్ ఈస్ నాట్ టేకింగ్ ద లా ఇన్ దేర్ హ్యాండ్స్, రైట్? సరే, ఎనీవే సంబడి హ్యాస్ టు బలైపోయారు వీళ్ళు. డు నాట్ నో. అయితే ఇప్పుడు ఏంటంటే వీళ్ళు వచ్చి సంతకం పెట్టమన్నారు. ఎంతకాలం ఉంటారో తెలియదు అన్నారు. ఎంతకాలం ఉంటారో తెలియదు. అలాగే ఎంతకాలం సంతకం పెట్టాలో తెలియదు. అది పెద్ద టార్చర్ వాళ్ళకి. ఏదో ఒక 2 నెలలు పనిష్మెంట్ అయ్యి మీకు అన్నారనుకోండి, లేదంటే 2 నెలలు సస్పెన్షన్ అన్నారు, 2 నెలలు హాలిడే జాలీకి వెళ్ళిపోయి ఏదో హాలిడేకి వెళ్ళి వచ్చేస్తారు 2 నెలలు. ఇది తెలీదు ఎంతకాలం ఇలా సంతకం పెట్టమంటే ఎప్పుడు అనేది ఆ టార్చర్ ఎక్కువైంది వాళ్ళకి. సో చంద్రబాబు నాయుడు గారు అంటే నేను ఇదంతా కూడా ఆర్టికల్లో ఉన్నదే చెప్తున్నాను, నేను సొంత మళ్ళీ నేను ఇంకోసారి 10 సార్లు చెప్తాను, ఆర్టికల్లో ఉన్నదే చెప్తున్నాను. ఓకే, ఈ ఆర్టికల్ లింక్ ఇస్తాను, చదువుకోండి. ఇది మొత్తం నేను చెప్పే మొత్తం రాశాడు అతను. సో చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ఇంకా జగన్ మనుషులు అనుకుంటున్నారట. ఓకే, ఈ ఆఫీసర్స్ అయితే ఇక్కడ డీజీపీ ఆఫీసులో టీడీపీ లీడర్ ఎవరో ఇవన్నీ జరుగుతున్నవి తెలిసిన ఒక వ్యక్తి చెప్పాడట జర్నలిస్ట్కి. అందుకని ఆ జర్నలిస్ట్ ఆర్టికల్ రాశాడు. ఏ టీడీపీ లీడర్ ఇన్ ద నోన్ ఆఫ్ ది హ్యాపెనింగ్స్ అట్ ది డీజీపీ ఆఫీస్ సెడ్. అంటే అర్థం ఏంటి, ఈ డీజీపీ ఆఫీస్లో ఏం జరుగుతుందో తెలిసిన ఒక తెలుగుదేశం నాయకుడు చెప్పాడట. ఏమని చెప్పాడు, ది టెయింటెడ్ ఆఫీసర్స్ హ్యావ్ టు సఫర్ ఫర్ మోర్ టైం. ఇంకా ఎక్కువ కాలం వీళ్ళు సఫర్ అవ్వాలి. ఆఫ్టర్ ది ప్రాసెస్ ఆఫ్ పర్జింగ్ ఇస్ కంప్లీటెడ్. అంటే వాళ్ళని బాగా తొక్కి వాళ్ళని హింసించిన తర్వాత గవర్నమెంట్ మే హ్యావ్ మెర్సీ ఆన్ దెమ్. అప్పుడు ఏమైనా జాలి తెలిసి వదిలేస్తారంటే వీళ్ళని అని ఈ ఆర్టికల్ ప్రకారం. ఓకే, ఈ 16 మందిలో ఇద్దరు డిఐజీ ర్యాంక్ వాళ్ళు ఉన్నారు, డీజీ ర్యాంక్ వాళ్ళు ఒకరున్నారు, ఐజీ ర్యాంక్ వాళ్ళు 4 ఉన్నారు, మిగతా రిమైనింగ్ ఆఫీసర్లు చాలామంది ఉన్నారు. బట్ వీళ్ళు క్యాస్ట్లు కూడా చూస్తే సర్ప్రైజింగ్. ఆల్మోస్ట్ 2 కులాలు కనిపిస్తున్నాయి. దళితులు, రెడ్లు వీళ్ళే కనిపిస్తున్నారు. పివి సునీల్ కుమార్ ఎస్సీ, సంజయ్ క్రిస్టియన్, జాషువా క్రిస్టియన్, విశాల్ గున్ని ఎస్సీ, మిగతా వాళ్ళందరూ కొల్లు రఘురామరెడ్డి, రామిరెడ్డి, రవిశంకర్ రెడ్డి, రిశాంత్ రెడ్డి, రఘువీరారెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, మొత్తం రెడ్లు, ఎస్సీలు, రెడ్లు. 2 కులాలు ఈ 16 మంది. అంటే టార్గెటింగ్ ఓన్లీ షెడ్యూల్ కాస్ట్స్ అండ్ రెడ్డిస్ క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, ఇంకొకటి కూడా ఏం కనిపిస్తుంది అంటే ఈ 16 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళు డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారికి మీద కానీ, లోకేష్ గారి మీద కానీ, లేదంటే కొద్ది సీనియర్ టీడీపీ వాళ్ళ మీద కానీ ఎంక్వైరీ చేసిన వాళ్ళు వీళ్ళంతా. నేను ఇందాక అదే చెప్తున్నా, ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక ఆఫీసర్ని పిలిచి, ఇదిగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళే చెప్తున్నారు కదా, గత ప్రభుత్వంలో జరిగిన మద్యం పాలసీ మీద మేము విచారణకి వేస్తాం అన్నారు అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కదా. ఇప్పుడు ఎవరన్నా పిలుస్తారు ఒక ఆఫీసర్ని, నువ్వు వెళ్ళి విచారణ చేయి మద్యం పాలసీ మీద అంటాడు. ఆయన నేను చెయ్యను సార్, రేపు పొద్దున్న జగన్ ముఖ్యమంత్రి అయితే నా మీద కక్ష తీర్చుకుంటాడు, నేను చేయను అని అంటే నువ్వు ఊరుకుంటావా? మేబీ ఈ 16 మంది ఆ పొజిషన్ అది ఫేస్ చేస్తారేమో. ఎవరో ఒకరు దీన్ని ఆపకపోతే ఈ ఆఫీసర్లు సఫర్ అవుతారు కదా, బలైపోతారు కదా ఆఫీసర్లు. దీస్ ఆఫీసర్స్ విల్ బికమ్ విక్టిమ్స్. రాజకీయ నాయకులు విక్టిమైజ్ చేస్తారు ఆఫీసర్ని అనేది. సరే, ఒక ఆర్టికల్లో ఒక ఫైనల్గా దీనికోసం యాక్చువల్గా నేను మీకు చెప్పాలనిపించింది. అతను రాసిన ఒక పారాగ్రాఫ్, ది గవర్నమెంట్ సీమ్స్ టు బీ వెయిటింగ్ టు బ్రేక్ దేర్ మొరేల్. వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసి, నర్వ్స్ కంప్లీట్లీ
నరాలు తెంచి అండ్ మేక్ దెమ్ గో ఆన్ దేర్ నీస్, వాళ్ళ మోకాళ్ళ మీద పడి టర్న్ దెమ్ ఇంటూ అప్రూవర్స్, అందరూ అప్రూవల్గా మారేంత వరకు వాళ్ళని వదలరట. అంటే మోకాళ్ళ మీద పడి మేము క్షమించండి చంద్రబాబు నాయుడు గారు, మేము అప్రూవల్గా మారుతామనేంత వరకు వాళ్ళు బ్రేక్ దేర్ మొరేల్ అండ్ నర్వ్స్ అని రాశాడు ఈ ఆర్టికల్లో అతను. వాళ్ళ కండిషన్ ఎలా ఉంది అనే దాని గురించి చెప్తున్నాను. ఓకే, ఇట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ దెమ్ టు కోఆపరేట్ విత్ ది గవర్నమెంట్ ఇన్ గివింగ్ ఎవిడెన్స్ ఆఫ్ all the atrocities that have been committed in the past so that it can corrective action. గత గవర్నమెంట్లో చేసిన ఇర్రెగ్యులారిటీస్ మొత్తం ఇప్పుడు మీరు బయట పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు వీళ్ళ మీద యాక్షన్ తీసుకొని చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళారు కాబట్టి ఇప్పుడు వీళ్ళని లోపలికి, అంటే వీళ్ళు మీరు అప్రూవల్గా మారండి అని వీళ్ళ మీద ప్రెజర్. ది ఆఫీసర్ సీమ్ టు హ్యావ్ mellowed down ఆల్రెడీ. అంటే కొంతమంది ఆఫీసర్లు ఆల్రెడీ మెత్తబడ్డారట. హ్యావింగ్ టు సే అట్ ది డీజీపీ ఆఫీస్ త్రూ అవుట్ ద డే డూయింగ్ నథింగ్. రోజు ఏం చేయకుండా డీజీపీ ఆఫీసులో కూర్చొని వైల్ ఆల్ అదర్ ఆఫీసర్స్ విల్ బి డూయింగ్ దేర్ వర్క్, మిగతా వాళ్ళందరూ పని చేస్తుంటే ఎందుకు వచ్చిన గొడవ హెరాస్మెంట్. కానీ కొంతమంది మెత్తపడ్డారు. ది గవర్నమెంట్ విల్ వెల్కమ్ ఇఫ్ దే కోఆపరేట్ విత్ ది గవర్నమెంట్, అండ్ బిఫోర్ దట్ దే షుడ్ బి టోటల్లీ జగన్మోహనైజ్డ్. అంటే జగన్మోహన్ రెడ్డి నుంచి కంప్లీట్గా మా వైపుకి వచ్చి ఇక జగన్కి మాకు సంబంధం లేదు, చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే చేస్తాము అని గవర్నమెంట్కి వాళ్ళు కోఆపరేట్ చేస్తే, వాళ్ళు అప్రూవర్గా మారితే అప్పుడు వాళ్ళ మీద జాలి చూపిస్తారట ఈ 16 మంది మీద. దే విల్ హ్యావ్ టు ఎర్న్ ద ట్రస్ట్ ఆఫ్ ది న్యూ గవర్నమెంట్ బిఫోర్ ఎక్స్పెక్టింగ్ ఇట్ టు బి సింపథెటిక్ టు దెమ్. వాళ్ళ మీద జాలి చూపించడానికి గవర్నమెంట్కి కోఆపరేట్ చేస్తున్నారనేది నమ్మకం రావాలంటే వీళ్ళకి. ఈ పోలీస్ ఆఫీసర్ గెట్స్ పెయిడ్ టు ప్రొటెక్ట్ ద లా అండ్ నాట్ టు వైలేట్ ఇట్. పోలీస్ ఆఫీసర్ అనేది ప్రొటెక్టింగ్ ద లా, నాట్ టు వైలేట్. ఇక్కడే ప్రాబ్లం వచ్చేది. వాట్ ఈజ్ వైలేషన్, వాట్ ఈజ్ ప్రొటెక్టింగ్? మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీకు కోఆపరేట్ చేస్తే దట్ ఈస్ ప్రొటెక్టింగ్, అపోజిషన్కి వైలేటింగ్. వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు వైసీపీకి సపోర్ట్ చేస్తే దట్ ఈస్ ప్రొటెక్టింగ్, ఇట్ ఈస్ అపోజింగ్. దెన్ విచ్ వే ది పోలీస్ ఆఫీసర్ హ్యాస్ టు చూస్? ఏది చూసుకోవాలి అంటే యు ఆర్ సింప్లీ సేయింగ్ ది ఆఫీసర్, ఎవరి గవర్నమెంట్ ఉంటే అదే లా అని చెప్పడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. యు ఆర్ టెల్లింగ్ ది పోలీస్ ఆఫీసర్స్ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు చెప్పిందే లా అని మీరు యు ఆర్ మేకింగ్ ద న్యూ లా. వాట్ ఈస్ ప్రొటెక్టింగ్ ద లా అండ్ వాట్ ఈస్ వైలేటింగ్ ద లా? మీ గవర్నమెంట్లో ఉంటే మీకు అనుకూలంగా ఉంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా ఒకటే ఎగ్జాంపుల్, ఇది మొన్న జల్లికట్టు జరిగింది. ఇప్పుడు ఇక్కడ బ్లాస్ట్ జరిగి 17 మంది చచ్చిపోయారు. కుప్పంలో జల్లికట్టు అని ఒకటి ఏదో గేమ్ ఆడుతుంటే, ఈ జల్లికట్టు అని ఎద్దులు ఏదో ఆడతారు కదా, అది ఆడుతుంటే 11 మంది మీద తొక్కుకుంటూ పోయి తొక్కేసలాడి జరిగి 11 మంది గాయాలని. ఎక్కడ? కుప్పంలో. రిమెంబర్, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక ఈ 3 రాష్ట్రాలు తప్ప దేశంలో ఎక్కడ జల్లికట్టు ఆడినా అది నేరం. అది కుప్పంలో ఆడారు, 11 మంది తొక్కిసలాట జరిగిందని డైరెక్ట్గా పేపర్లోకి వచ్చింది. మరి వాళ్ళ మీద పోలీసు కేసులు పెట్టారా? వాళ్ళని అరెస్ట్ చేశారా? ఆ జల్లికట్టు ఆర్గనైజేషన్ అరెస్ట్ చేశారు? చేయరు. ఎందుకంటే కుప్పం అది డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం. మేబీ అక్కడ టీడీపీ వాళ్ళు ఆడి ఉంటారు దాన్ని. అది ఆ చట్టరీత్యా నేరం అని అందరికీ తెలుసు. బట్ ఇక్కడ వాట్ ఈస్ ద లా? మీరు ఇక్కడ ఏ లా గురించి మాట్లాడుతున్నారు? ఏ లాని వైలేషన్ గురించి మాట్లాడుతున్నారు? ఇప్పుడు వాళ్ళ మీద కేసు పెడితే వైలేటింగ్ ద లా, కేసు పెట్టుకుని వదిలేస్తే దట్ ఈస్ ద లా, రైట్? ది ఐపీఎస్ న్యూ టీడీపీ గవర్నమెంట్ సో విల్ కోఆపరేట్ విత్, కొంతమంది ఉన్నారంటే విల్ కోఆపరేట్ విత్ ద గవర్నమెంట్. ఫర్ దట్ మ్యాటర్ ఎనీ గవర్నమెంట్ ఆఫీసర్ వుడ్ హ్యావ్ టు. సో ఏ గవర్నమెంట్ ఎవరైనా సరే గవర్నమెంట్తో మేము కోఆపరేట్ చేయాల్సిందే, మేము కోఆపరేట్ చేస్తామంటే ఈ 16 మంది ఆఫీసర్లు కొంతమంది, మహాప్రభు మీరు చెప్పింది ఎలా, మీరేం చెప్తే చేస్తామని వాళ్ళు ఐపీఎస్ ఆఫీసర్లు చదువుకున్న రూల్ తీసి పక్కన పడేసి, వాళ్ళు ఐపీఎస్ ఆఫీసర్లు ప్రతిజ్ఞ చేసి పక్కన పడేసి, ఈ మొత్తం పక్కన పడేసి ఈ చట్టాలు లేవు, ఏమి లేవు, రాజకీయ నాయకుడు ఏం చెప్తే చేస్తామని మొల్లోవింగ్ అయిపోయి వాళ్ళకి సంస్కారం చేస్తే వాళ్ళ మీద జాలి చూపిస్తారు అని అనుకుంటా. అది
సరే అట్లీస్ట్ నేను చెప్పేది ఏంటంటే ఏ గవర్నమెంట్ ఉన్నా సరే, నేను చాలాసార్లు చెప్తున్నాను ఏంటంటే ఏ గవర్నమెంట్ ఉన్నా సరే ఆఫీసర్ని మీరు బలి చేయకూడదు. ఒకరి మీద కక్షలు ఉన్నాయనుకోండి, కక్షలు తీర్చుకోవచ్చు, ఆఫీసర్ని వదిలేయాలి. ఎందుకంటే ఆఫీసర్ అనేవాడు మీరేం చెప్తే చేస్తారు కదా. ఏ గవర్నమెంట్ ఉండి ఇప్పుడు జగన్ గారు చెప్తే ఏం చెప్తే అది చేస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే ఏం చెప్తే అది చేస్తారు. రాజకీయ నాయకులు ఏం చెప్తే అది చేసినప్పుడు ఆఫీసర్ని బలి చేయడం కరెక్ట్ కాదు. మీ గవర్నమెంట్ వచ్చిందిగా, మీకేమైనా పగ ఉందా, మీకేమైనా కక్ష ఉందా, మీకేమన్నా కోపం ఉందా? ఆ కోపాన్ని మీరు ఎలాగో తీర్చుకుంటారు. మేము వదిలేయండి అన్న వదలరు, తీర్చుకుంటారు. జగన్మోహన్ రెడ్డి వేస్తే వేస్తాడు మిమ్మల్ని. మరి 100% ఇప్పుడు ఏది ప్రజాస్వామ్యంలో ఒకరేంది పర్మనెంట్ ఏంది, రేపు పొద్దున్న జగన్ వస్తాడు. జగన్ వచ్చాడంటే టీడీపీ వాళ్ళని వేస్తాడు. ఇది ఆగదు, చేసుకోండి. ఆయన వస్తే వెళ్ళి, వీళ్ళు వస్తే చేయండి, యూ డూ ఇట్, బట్ లీవ్ ద ఆఫీసర్స్, డోంట్ ట్రబుల్ ది ఆఫీసర్స్ అని నా ఉద్దేశం. థ్యాంక్ యూ.